రవికుమార్ గారు నమస్తే. ఏంటి మొత్తం నమస్తే. ఇటువైపు బీఆర్ఎస్ నుంచి ఆయన, మరోవైపు కాంగ్రెస్ నుంచి వారు ఇద్దరు కూడా చాలా తీవ్రంగా దీని మీద ప్రతిఘటిస్తున్నారు. రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు సబబా కాదా అనేది పార్లమెంట్ వ్యవస్థ చూసుకుంటుంది. కానీ ముఖ్యమైనటువంటి రోజు ప్రధానమంత్రి అట్లాగే హోంమంత్రి ఇద్దరు కూడా రాకపోవడం అనేది మాత్రం నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ఏ దీని వెనకాల ఉంది, ఆర్ఎస్ఎస్లో భాగమే అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ముందుగా శివప్రసాద్ గారు, మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న ఇద్దరు మిత్రులు జితేందర్ గారికి, విఠల్ గారికి కూడా నమస్తే. నేను ఒక విషయం మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నాను. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటులో జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన 3 అంశాలు. ఒకటి వచ్చేసి ఈ దేశ యువత యొక్క భవిష్యత్తు గురించి, రెండోది వచ్చేసి ఈ పార్లమెంటు వ్యవహారాల యొక్క సాంప్రదాయము, ఆ పార్లమెంటు సాంప్రదాయాల యొక్క పరిరక్షణ, మూడోది వచ్చేసి జాతీయ గౌరవం, ఈ దేశ జాతీయ యొక్క గౌరవము. ఈ 3 అంశాలపైన నిన్న మొన్న చర్చ జరిగింది. అయితే మొట్టమొదటిది ఈ దేశం యొక్క యువత భవిష్యత్తు ఏదైతే ఉన్నదో ఆ దేశం యొక్క యువత భవిష్యత్తుకు సంబంధించి ఆ భవిష్యత్తును వాళ్ళ యొక్క డిమాండ్లను ఏ విధంగా కాపాడాలనే ఒక ఉద్దేశంతో పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం ఒక రోజు మొత్తము ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక బిల్లు పైన చర్చ జరగకుండా ఒక రోజు మొత్తం సమయాన్ని వృధా చేసింది. ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉంది యువత భవిష్యత్తు పైన అనే దానికి ఇది ఒక నిదర్శనం. రెండో రోజు చర్చ అది లేట్ గా మొదలైనప్పటికీ కూడా చర్చ దానిపైన జరగకుండా నానా రకాలుగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం యొక్క అంటే అసలు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారు ప్రసంగిస్తూ మైక్ కట్టుగానే లేదు, మైక్ ఆన్ ఉన్నప్పటికీ కూడా తను మైక్ ని ఆఫ్ చేసి నాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పేసి విక్టింగ్ కార్డు ప్లే చేసే ఒక విధమైనటువంటి చర్యకు పాల్పడి పార్లమెంటును తప్పుదోవ పట్టించి స్పష్టమైన చర్చ జరగాల్సిన చోట విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి సంబంధించిన బిల్లు పైన స్పష్టమైన చర్చ జరగకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. రెండవ విషయము, పార్లమెంటు సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో పార్లమెంటు సాంప్రదాయాల ప్రకారం పార్లమెంట్ యొక్క సాంప్రదాయాలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అదొక పెద్ద వేదిక. మీరు అడగాలనుకుంటున్నవి చర్చ జరగాలనుకుంటున్న అన్నిటినీ కూడా అక్కడ చర్చించవచ్చు, ప్రశ్నించవచ్చు. అక్కడ మీకు షెడ్యూల్ ఇస్తారు, దాని తగ్గట్టుగా మీరు మాట్లాడవచ్చు. వాటన్నిటిని ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి కేవలం గందరగోళం సృష్టించడం, సభను అడ్డుకోవడం, ప్రతిపక్ష ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలను అవహేళన చేయడం, తిట్టడం, వాళ్ళు మాట్లాడుతుంటే అడ్డుకోవడం, ఇది కరెక్ట్ కాదు. ఈ సాంప్రదాయం ఎట్టుపోతుంది అనేది ఈ దేశ యువత కూడా గమనిస్తుంది. ఎందుకంటే దేశ యువతకు సంబంధించినటువంటి ఒక బిల్లు పైన చర్చ జరుగుతుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి అనేది దేశం మొత్తం, ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా యువత మొత్తం చూస్తుంది కదా. ఆ పార్లమెంట్ యొక్క సాంప్రదాయాన్ని మనం పరిరక్షించకపోతే ఈ యొక్క పార్లమెంట్ లో జరిగే డిస్కషన్ పైన దేశ యువతకు ఎటువంటి అవగాహన ఏర్పడుతుంది, ఎటువంటి కాన్సెన్సస్ ఈ దేశ యువతకు వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి మనం. 20 రోజుల పైగా వాళ్ళు దీక్ష చేశారు పక్క. ఆ తర్వాత వాళ్ళు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన తర్వాత, శాంతియుతంగా పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన తర్వాత వాళ్ళ మీద జరిగినటువంటి లాఠీ చార్జీ, అట్లాగే పెల్లెట్స్ వాళ్ళ మీద ప్రయోగించడం, వీటన్నిటి మీద సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకంగా ఒక రిటైర్ ఇదే అంశం పైన కొంచెం నాకు ఆశ్చర్యం వేసింది. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ అమిత్ షా గారు సభకు వచ్చి సమాధానం చెప్పాలి, ఎట్లా మీరు బుల్లెట్లు వాడతారు అది అని చెప్పేసి. అమిత్ షా గారు హోంమంత్రిగా ఉండి ఆయన ఆర్డర్స్ డైరెక్ట్ గా ఇవ్వరండి. ఆయన ఆర్డర్స్ డైరెక్ట్ ఇవ్వరు. అక్కడ మనకు సెషన్స్ కోర్టు ఉంటుంది, ఆ కోర్టు ద్వారా పోలీసులు ఆర్డర్ తెచ్చుకొని ఒకవేళ గన్లు వాడాలనుకుంటే, బుల్లెట్లు వాడాలనుకుంటే స్థానిక కోర్టు ద్వారా తెచ్చుకుంటారే గానీ అమిత్ షా గారు డైరెక్ట్ గా ఆర్డర్ ఇవ్వరు. ఆ విషయం కూడా తెలియదు రాహుల్ గాంధీ గారికి. ఇంత జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఒక అపోజిషన్ పార్టీ లీడర్ గా ఆయనకి ప్రశ్నించే హక్కు లేదని మీరు అనుకుంటున్నారా? ప్రశ్నించాలంటున్నాం. ఏమంటున్నాం, మీకు మైక్ ఇచ్చాం మాట్లాడండి, మైక్ ఆన్ లో ఉంది మాట్లాడంటే కూడా ఆయన ఏదేదో మాట్లాడుకుంటూ అసలు విషయాన్ని తిప్పి మాట్లాడుతున్నాడే గానీ అసలు ఆ బిల్లులో ఏముంది, ఆ బిల్లులో అట్లా కాకుండా ఇట్లా పెడితే బాగుంటది, ఇట్లా చేస్తే బాగుంటది అని భవిష్యత్తు నిర్మాణం పైన ఆయన ఏదైనా ప్రశ్న అడగాలి. కానీ ఆయన పనికిరాని అన్ని కూడా మాట్లాడుకుంటూ దాంట్లో ఎక్కడ కూడా తనకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నారనే కదా మా ఆవేదన. మా ఆవేదన అంతా అదే. అరే బిల్లు పైన ఉన్నటువంటి అంశాల పైన చర్చించండి, ప్రశ్నలు అడగండి,
దాంట్లో ఏదైనా అడగాలనుకుంటే, దాంట్లో ఏదైనా మీరు అబ్జెక్షన్స్ ఉంటే సభాపతికి సమర్పించండి, వాటిని ఓటు ద్వారా మీరు వాటిని గెలిపించుకోండి. ఆ విధంగా చేసుకోవాలి కానీ ఆ విధంగా కాకుండా కేవలం సభా సమయాన్ని వృధా చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు పైన చర్చించాల్సినటువంటి అంశాలను చర్చించకుండా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను తప్పుదో పట్టించే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదనేది మా యొక్క ఆవేదన. RSS నడిపిస్తోంది అనేది ప్రధానంగా అందరూ మాట్లాడారు. నిఖిల్ రావు గారు మాట్లాడారు. అట్ ద సేమ్ టైం చాలా బలంగా మాట్లాడుతున్నారు. పైగా ఆయన అట్లాగే RSS ఏమైనా యాక్చువల్గా అనుబంధ వ్యవహారంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. నేను ఏమంటున్నా సార్, RSS ఏమన్నా అదేమన్నా సిమియా, అదేమన్నా LTTEయా, లేకపోతే అదేమన్నా జైషే మహమ్మదా, లేకపోతే RSS ఏమన్నా ఇంకా వేరే ఏదన్నా ఉగ్రవాద సంస్థనా? RSS ఈ దేశం కోసము పోరాడుతున్నటువంటి సంస్థ కాదా? ఈ దేశంలో సేవ చేస్తున్నటువంటి సంస్థ కాదా? ఈ దేశం యొక్క బాగు కోసం, ఈ దేశం యొక్క అఖండత కోసము, ఈ దేశం యొక్క జాతీయ గౌరవం కోసము పాటుపడుతున్నటువంటి సంస్థ కాదా? ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన ఏం జరగాలనేది చేస్తున్నటువంటి సంస్థ కాదా? ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నటువంటి సంస్థ కాదా? అంతేందుకు RSS వెనుకుని నడిపించడం ఏంటి సార్? మా మంత్రులు, మా యొక్క నాయకులు అందరూ RSS నుంచి వచ్చిన వాళ్ళే. నడిపించడం ఏంటి? RSS వెనుకుని నడిపించడం ఏంటి? RSS వెనుకుని నడిపించదు. ఉన్న వాళ్ళందరూ కూడా RSS సంస్థలో పనిచేసి ఆ భావజాలాన్ని అందిపుచ్చుకొని వచ్చిన వాళ్ళే. మీకు కొత్తగా RSS వెనుక నుంచి నడిపించాల్సిన అవసరమే లేదు. ఉన్న వాళ్ళే RSS వాళ్ళు సార్. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో RSS సంస్థలో పనిచేసిన వాళ్ళు లేరా? బీఆర్ఎస్ పార్టీలో RSS సంస్థలో పనిచేసిన వాళ్ళు లేరా? మిగతా పార్టీలో RSS సంస్థలో పనిచేసిన వాళ్ళు లేరా? అంతేందుకు బీజేపీలో ఇదే కాంగ్రెస్ సేవాదల్లో పనిచేసిన వాళ్ళు బీజేపీలో లేరా? బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీలుగా గెలవలేదా? అదే మీరు వెనక ఐడియాలజీ ఏమున్నది అది చూడండి, కానీ వెనక ఎవరు ఉండి నడిపిస్తారు? ఏమైనా సిమీ సంస్థ నడిపిస్తుందా, లేకపోతే LTT నడిపిస్తుందా, వేరే ఏమైనా దేశ వ్యతిరేక శక్తులు నడిపిస్తున్నాయా? ఈ దేశం యొక్క జాతీయ గౌరవం కోసము, ఈ దేశం యొక్క ఖ్యాతి కోసము పనిచేసేటువంటి ఒక సంస్థ నడిపిస్తుంది. తప్పేమున్నది సార్ దాంట్లో? మీరు కూడా RSS లో జాయిన్ కావండి. కొన్ని రోజులు RSS శాఖలకు వెళ్ళండి. RSS శాఖలకు వెళ్ళి నేర్చుకోండి. ఒక 3 నెలలు 6 నెలలు వెళ్ళండి, తెలుస్తుంది సంస్థ గురించి. RSS లో ఏం నేర్పిస్తారు, ఏం చెబుతారనేది తెలుసు. హిందూ ముస్లిం అని మాట్లాడుతున్నారు. అతను ఇంతకుముందు నాకు బాధ అనిపించింది. ఈ ప్రభుత్వంలో హిందువులు అని చెప్పేసి, ముస్లింలు అని చెప్పేసి, క్రిస్టియన్లు అని చెప్పేసి ఎక్కడ కూడా భేదభావాలు చూపించలేదు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకము 100కి 100% చిట్ట చివరి లబ్ధిదారుకి చేరుతుంది. ఆ చిట్ట చివరి లబ్ధిదారుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ ఎక్కడ కూడా చూడలేదే. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన హిందువులకు, ముస్లింలకు అని చెప్పేసి ఏమన్నా సపరేట్ కోటా పెట్టారా? ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకాన్ని సపరేట్ గా హిందువులకి ఇంత, ముస్లింలకి ఇంత ఏమైనా కోటా పెట్టారా? వేరే పథకాలు ఏమైనా కోటా పెట్టారా? ఏం మాట్లాడతారండి? అట్లా ఉండదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ ఎప్పుడు కూడా అటువంటి డిఫరెన్స్ లేదు. రవికుమార్ గారు వాళ్ళు వేస్తున్న ప్రధానమైనటువంటి ప్రశ్న, వాళ్ళు అడుగుతున్న ప్రధానమైనటువంటి ప్రశ్న, ఇంత కీలకమైనటువంటి బిల్లు, విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి బిల్లు, మీ అంతా మీరే దాన్ని ప్రవేశపెట్టినటువంటి బిల్లు, అటువంటి బిల్లు మీద ప్రధానమైనటువంటి డిస్కషన్ జరిగి సభ ఆమోదం పొందాల్సినటువంటి పరిస్థితుల్లో హోంమంత్రి గారు సభలో ఎందుకు లేరు, ప్రధానమంత్రి గారు సభలో ఎందుకు లేరు, ఎందుకు రాలేదు? ఇది ప్రధానమైనటువంటి అవగాహన. ఇప్పుడు హోంమంత్రి గారి దాంట్లోకి వస్తుందా? ఇప్పుడు విద్యార్థుల యొక్క సంబంధించిన బిల్లు ఏదైతే పెడుతున్నారో అది విద్యాశాఖ మంత్రి కిందకి వస్తుంది. విద్యాశాఖ మంత్రి అక్కడ ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. హోంమంత్రిత్వ శాఖలోకి ఎందుకు వస్తుందండి ఈ విద్యకు సంబంధించినటువంటి డిస్కషను? ఆయన శాఖకు సంబంధించింది కాదు కాబట్టి ఆయన లేరు కదా. మీరు అది కొంచెం ఇది కూడా ఒక క్వశ్చన్ అయినా, అది కూడా ఒక లాజికల్ క్వశ్చన్ అయినా నాకు అర్థం కాదు. హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఏదైనా పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెడితే ఖచ్చితంగా హోంమంత్రి అమిత్ షా గారు ఉంటారు. ఆయనకు రేపో మాపో ఆయన డిపార్ట్మెంట్ కి సంబంధించిన బిల్స్ కూడా వస్తారు. దానిపైన ప్రిపరేషన్ లో ఉన్నారేమో. హోంమంత్రి అన్న పనులు ఉంటాయి కదా. ఇప్పుడు మరి కేసీఆర్ గారు అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసలు అసెంబ్లీకే రారాయన, ఫామ్ హౌస్లోనే కూర్చుంటారు. మేము ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాలా? అట్లా కాదు కదండి. ఏ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఏ శాఖకు సంబంధించిన పనులు చూస్తున్నారు, ఆ శాఖకు సంబంధించినటువంటి బిల్స్ కానీ చర్చ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఆయనకు సంబంధించిన కాదు ఏ విధంగా మాట్లాడతారు? ఇంకో విషయం నేను చాలా జితేందర్ గారు మాట్లాడుతూ RSS అనేది బ్రిటిష్ వాళ్ళతో అధికారం పంచుకుందంట, జిన్నాతో కలిసి తిరిగిందంట, రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదంట. సార్ నిజంగా జితేందర్ గారు, మీరంటే నాకు గౌరవం, మీకు బాగా తెలుసు. బ్రిటిష్ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి ఎవరు సార్? బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో ప్రధానమంత్రి నెహ్రూ గారు కాదా సార్? అదేవిధంగా
నెహ్రూ గారు జిన్నా గారు కలిసి తిరగలేదా సార్? ఒకే పార్టీ వాళ్ళు కాదా? ఒకే పార్టీలో ఉండి వాళ్ళిద్దరు కూడా పార్టీకి సంబంధించినటువంటి అనేక వేదికల్లో మాట్లాడలేదా? ద్విజాతి సిద్ధాంతం అనేది ప్రవేశపెట్టినప్పుడు నెహ్రూ గారు అదేవిధంగా జిన్నా గారు కలిసి లేరా? ఒకే పార్టీలో ఒకే వేదికలు పంచుకోలేదా? ఆర్ఎస్ఎస్ తో తిరిగిన వాళ్ళని చెప్తారా సార్? రవికుమార్ గారు, జితేంద్ర గారు already రవికుమార్ గారు, విషయం కూడా చెప్తున్నా, రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదు. నేను ఒక విషయం చెప్తాను, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదని చెప్తున్నాడు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఒప్పుకున్నది కాబట్టే ఆ 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తులు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో, ఆ నెహ్రూ గారి ప్రభుత్వంలో మంత్రులుగా జాయిన్ అయినారు. తర్వాత వ్యతిరేకించినారు, తర్వాత పార్టీ పెట్టుకున్నారు, తర్వాత పార్టీ విలీనం చేసినారు, తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించినారు. అది వేరే విషయం. కానీ ఒకవేళ మేము అధికారం కోసమే, అంటే ఇంకో విషయం చాలా పెద్ద ఆరోపణ, ఆర్ఎస్ఎస్ కేవలం అధికారం కోసమే పనిచేస్తుంది, పవర్ లో ఉండడానికే ప్రయత్నం చేస్తుంది అనుకుంటే మేము కూడా బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లోనే మేము కూడా జాయిన్ అయిన వాళ్ళం కదా. అక్కడ ఏం లేదు, అక్కడ నెహ్రూ గారు కదా ప్రభుత్వాన్ని నడిపించింది. దాని తర్వాత మేము 60 ఏళ్ళు, దాదాపు 2002-2004 వరకు దాదాపు 60 ఏళ్ళు, 6 దశాబ్దాలు మేము ఎప్పుడు కూడా అధికారంలో ఎప్పుడు కూడా అధికారం కోసం మేము ప్రాకులాడలేదే. ఎప్పుడు కూడా అధికారం కావాలని చెప్పేసి అధికారం కోసం మా యొక్క భావజాలాన్ని పక్కన పెట్టుకొని ఎవడు పడితే వాడిని కలుపుకొని పోలేదే. మీరు కదా ఆ పనులన్నీ చేసింది. జితేంద్ర గారు, మీకు ఒక సిద్ధాంతం లేక